వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు రష్యన్ చికెన్ కబాబ్ చేయడం చూపించబోతానండి. నేను రష్యన్ చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తానండి. సో నేను ఆల్రెడీ బోన్లెస్ బాయిల్ చేసిండేది కొంచెం ఒక ముక్కలుగా చికెన్ తీసుకున్నాను ఆల్రెడీ. నేను దీనికి కావాల్సింది పచ్చిమిర్చి కచ్చాపచ్చిగా దంచుకుంటాను. పేస్ట్ ఉంటే మీరు పేస్ట్ వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. క్యారెట్ ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను నేను. క్యాప్సికమ్ ఒక హాఫ్ తీసుకున్నానండి, క్యాప్సికమ్ వేస్తే బాగుంటుంది. మిల్క్ ఒక స్మాల్ కప్ తీసుకున్నాను. సో ఇది సేమే తీసుకున్నానండి. 2 గుడ్డు తీసుకున్నాను. 2 ఎలా చేయడం చూపిస్తాను. కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం లైట్గా వేడైతే చాలండి. లైట్గా వేడైంది. ఈ కచ్చాపచ్చి టచ్ పెట్టుకుంటే నేను పచ్చిమిర్చి ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్, ఇది కొంచెం పచ్చివాసన పోయితే సరిపోతాయండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో అవసరం లేదు దీనికి. ఇంకొంచెం హాఫ్ బాయిల్ అయిందండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీన్ని మిల్క్ యాడ్ చేసుకోండి. కొంచెం బాయిల్ అవ్వాలండి, మిల్క్ బాయిల్ అవ్వని కొంచెం. బాయిల్ అవుతుంది. నేను కట్ చేసి పెట్టుకుంటే చికెన్ ముక్కలు, ఉడకపెట్టి చికెన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే అప్పుడే నేను మర్చిపోయానండి, నేను పొటాటో ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాను దీంట్లో ఆల్రెడీ. ఈ పొటాటో కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచి టెక్స్చర్ కరెక్ట్గా రావాలండి. అప్పుడు ఒక 2 మినిట్స్ పడుతుంది వేయటానికి. 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఆరిపోయింది కూడా. సో దీనికి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అప్పుడే వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ అయిపోయిన తర్వాత దీనికి కొంచెం చేతికి ఆయిల్ చదువుకొని మంచిగా కొద్ది చేతికి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోండి. చేతి కొద్దిగా ఆయిల్ చదువుకోండి. ఇలా చిన్న చిన్న వంటలు చేసి మీరు దీన్ని షేప్ ఎట్లా కూడా చేసుకోవచ్చండి మీరు. నేనైతే ఇలా షేపులు చేసుకుంటున్నాను. మీరైతే మీరు ఆ షేప్లోనే చేసుకోవచ్చు. ఇది ఎగ్లో డిప్ చేసుకోవాలండి. ఎగ్లో డిప్ చేసుకొని సేమ్ మెథడ్ దీన్ని చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైందండి.
సో ఒకటి ఇట్లా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. సో కొంచెం మీడియంలో ఉంది ఆయిల్ కాబట్టి అన్నీ ఇలాగే వేసుకుని మీకు చూపిస్తాను ఆఖరికి అండి. ఓకే ఓకే అండి, రష్యన్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది వేడివేడికి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూడండి, ఈ పైన కోటింగ్ ఇచ్చిండే సేమియా మీకు చాలా క్రిస్పీ, లోపల చాలా బాగుంటుందండి. ఇలాగే మీరు చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.